మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ గోదాంలో ఎలాంటి అనుమతి లేకుండా తయారు చేస్తున్న వరి విత్తనాలను గుర్తించారు. నిల్వ ఉంచిన 260 బస్తాల వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గోదాంను సీజ్ చేశామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి విత్తన తనిఖీలో భాగంగా పొద్దున్న నుండి మార్నింగ్ నుండి అన్ని ఫార్మ్స్ చెక్ చేస్తున్నామండి. అందులో అలా చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక అన్ఆథరైజ్డ్ గోడౌన్ కనిపించింది. అందులో ప్యాడీ సీడ్ ప్యాక్ చేయడం జరుగుతుంది. లోపలికి వచ్చి వెరిఫై చేస్తే వాళ్ళకి ఎలాంటి లైసెన్సెస్ కానీ, నేమ్ బోర్డ్ కానీ, స్టాక్ పోనీ కస్టమ్స్ హైరింగ్ అనుకున్నా కానీ, కస్టమ్ ప్రాసెసింగ్ అనుకున్నా కానీ వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ ఏమీ లేవు. అండ్ కొన్ని బ్యాగ్స్ లేబులింగ్ కూడా లేవు. కాబట్టి మొత్తం ఆ 260 క్వింటాల్స్ ఆఫ్ ప్యాడీ సీడ్ని సీజ్ చేయడం జరిగింది. ఇది కస్టోడియన్ పర్మిషన్ కోసం కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాము. అండ్ గోడౌన్ మొత్తం సీల్ చేయడం జరిగింది. ఈ స్టాక్ అంతా ఇక్కడ ఎలాంటి మళ్ళీ యాక్టివిటీకి ఎంటర్టైన్ చేయించాలి. సీక్వెన్సెస్గా సీడ్ యాక్ట్ ప్రకారం ఏ పనిషబుల్ యాక్ట్ ఉంటే ఆ పనిషబుల్ యాక్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. కొంచెం ఎక్స్ట్రా